నెక్స్ట్ 6th క్లాస్ ఇంగ్లీష్లో 4th చాప్టర్ అండ్ అడ్వెంచర్. ఇందులో గ్లోసరీ చూద్దాం. ruins, collapsed and decayed buildings. Explore, to search or travel through. Crumbling, breaking or cracking into pieces. Passage, a long narrow way through. Gauze, a piece of cloth put in a person's mouth to prevent him from speaking. Smugglers, persons involved in moving goods illegally in or out of a country. Pant, breathe with short, quick breaths. Gang, an organized group of criminals. Look at the nouns corresponding to these verbs. Verbs, nouns. ఇక్కడ నౌన్స్ ఉన్నాయి. ఈ నౌన్స్ వర్బ్ అయితే ఎలా రాస్తాము, నౌన్ అయితే ఎలా రాస్తాం. లవ్డ్ నౌన్గా రాయాలంటే లవ్. ప్రెటెండెడ్ ప్రిటెన్షన్. ఎక్స్ప్లోరింగ్ ఎక్స్ప్లోర్. ప్లేడ్ ప్లే. ఇవి వర్బ్స్, ఇవి నౌన్స్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్. ఇక్కడ థింకింగ్ అనేది వర్బ్. ఐ డోంట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్. ఇక్కడ నౌన్. ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ థింకింగ్, దీన్ని నౌన్గా రాయాలంటే థాట్. ఐ సా అన్ ఓల్డ్ మ్యాన్ హూ వాజ్ బెగ్గింగ్ ఇన్ ద స్ట్రీట్. ఇక్కడ బెగ్గింగ్ అనేది వర్బ్, దీన్ని నౌన్గా మార్చి రాస్తే ఐ సా అన్ ఓల్డ్ బెగ్గర్ ఇన్ ద స్ట్రీట్. ఇక్కడ బెగ్గర్ అనేది నౌన్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు సక్సీడ్ వితౌట్ హార్డ్ వర్క్. సక్సీడ్ అనేది వర్బ్. సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ సక్సెస్ అనేది నౌన్. యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద థియేటర్ వితౌట్ ఎ టికెట్. వితౌట్ ఎ టికెట్ యువర్ ఎంట్రన్స్ ఇంటూ ద థియేటర్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ ఎంటర్ అనేది వర్బ్, ఎంట్రాన్స్ అనేది నౌన్. ఐ హ్యావ్ కరెక్టెడ్ ఆల్ యువర్ హోంవర్క్. కరెక్టెడ్ ఇక్కడ వర్బ్. ఐ హ్యావ్ మేడ్ ఆల్ కరెక్షన్స్ ఇన్ యువర్ హోంవర్క్. కరెక్షన్ నౌన్. కరెక్టెడ్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది. కరెక్షన్ ఈ సెంటెన్స్లో నౌన్. నెక్స్ట్, విష్ణుమూర్తి నోస్ ఎవ్రీథింగ్. ఐ వండర్ హౌ హీ అక్వైర్డ్ దట్ మచ్ నాలెడ్జ్. విష్ణుమూర్తి నోస్ ఎవ్రీథింగ్. ఇక్కడ నోస్ అనేది వర్బ్. ఐ వండర్ హౌ హీ అక్వైర్డ్ దట్ మచ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది ఇక్కడ నౌన్. ఇక్కడ కొన్ని గ్రూప్స్కి నేమ్స్ ఉన్నాయి. ఒక గ్రూప్గా ఏర్పడితే దానికి ఏం నేమ్ పిలుస్తారో ఇక్కడ ఉన్నాయి, కొన్ని చూద్దాం. బోర్డ్, ఏ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిపి బోర్డ్ అని పిలుస్తాం. ఏ నెంబర్ ఆఫ్ సోల్జర్స్, సోల్జర్స్ యొక్క గ్రూప్ ఉంటుంది కదా, దాన్ని ఆర్మీ అని పిలుస్తాం. ఆర్మీ, ఏ నెంబర్ ఆఫ్ సోల్జర్స్. క్రౌడ్, పీపుల్ కలెక్టెడ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్. ఏ పర్పస్ లేకుండా గుంపు కూడిన జనాన్ని క్రౌడ్ అని పిలుస్తాం. ఆడియన్స్, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ లిజనింగ్ టు ఏ కాన్సర్ట్ ఆర్ లెక్చర్. లెసన్ వినడం కానీ ఏదైనా క్లాస్ వినడానికి చాలామంది ఒక దగ్గర కూర్చుంటే దాన్ని ఆడియన్స్ అంటాం. ఏ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, టీమ్. ప్లేయర్స్ అంటే గేమ్స్ ఆడడానికి ఒక గ్రూప్గా ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళని టీమ్ అని పిలుస్తాం. స్పెక్టేటర్స్, ఏ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచింగ్ ఏ మ్యాచ్ ఆర్ సంథింగ్ ఎల్స్. మ్యాచ్ చూడడానికి అందరు ఒక దగ్గర కూర్చుంటారు కదా, వాళ్ళందరినీ కలిపి స్పెక్టేటర్స్
అని పిలుస్తాం. ట్రూప్ ఏ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, డాన్సర్స్, ఆక్రోబేట్స్. మనము డ్యాన్స్ చేయడానికి కానీ సినిమాలో యాక్ట్ చేయడానికి కానీ ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర గ్రూప్గా ఉంటారు కదా, ఆ గ్రూప్ని ఏమంటామంటే ట్రూప్. మాబ్ సమ్ పీపుల్ గ్యాదర్డ్ ఫర్ డిస్ట్రక్టివ్ పర్పస్. ఏదైనా ఒక పర్పస్ పరంగా పీపుల్స్ గ్యాదర్ అయితే దాన్ని మనం మాబ్ అంటాం. ఎటువంటి పర్పస్ లేకుండా మీట్ అయితే క్రౌడ్. ఒక పర్పస్ ప్రకారం మీట్ అయితే మాబ్. బెంచ్ ఏ నెంబర్ ఆఫ్ జడ్జెస్. జడ్జెస్ తెలుసు కదా, జడ్జెస్ యొక్క గ్రూప్ని బెంచ్ అంటాం. నెక్స్ట్ గ్యాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్. క్రిమినల్స్ యొక్క గ్రూప్ని గ్యాంగ్ అని పిలుస్తాం. ఇలా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్ టాపిక్ వస్తే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. When the actual words spoken by a person are placed within the inverted commas, it is called direct speech. ఎవరైతే పర్సన్ డైరెక్ట్గా చెప్తాడో ఆ చెప్పే వాక్యం ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుందో దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. When the words of a speaker are told by another speaker, it is called indirect speech. ఆ పర్సన్ కాకుండా అతని వర్డ్స్ వేరే వాళ్ళతో చెప్పబడతాయో దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఈ స్పీచ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉండదు. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వర్బ్ చేంజెస్. కనెక్టర్స్ ఆర్ యాడెడ్. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మారేటప్పుడు వర్బ్ చేంజ్ అవుతుంది, కనెక్టర్స్ యాడ్ అవుతాయి. ఎలానో చూద్దాం. రామ్ సెడ్ టు సీత, ఐ లైక్ స్విమ్మింగ్. ఇది డైరెక్ట్ స్పీచ్, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది కదా. దీన్ని మనం ఇప్పుడు రిపోర్టెడ్ స్పీచ్గా రాయాలి. రామ్ టోల్డ్, సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. రామ్ టోల్డ్ సీత దట్, ఇన్వర్టెడ్ కామర్స్ తొలగించి హీ లైక్డ్ స్విమ్మింగ్. ఇక్కడ వర్బ్ లైక్ ఉంది కదా, మనం వర్బ్ చేంజ్ చేసి రాయాలి. హీ లైక్డ్ స్విమ్మింగ్. కనెక్టర్ దట్ అనేది యాడ్ అయింది. రామ్ టోల్డ్ సీత దట్ హీ లైక్డ్ స్విమ్మింగ్. సెడ్ టు బదులు టోల్డ్ రాయాలి. ఇన్వర్టెడ్ కామాస్ తొలగించి దట్ అనే కనెక్టర్ యాడ్ చేయాలి. లైక్ అనేది లైక్డ్గా వర్బ్ చేంజ్ చేసి రాయాలి. రామ్ టోల్డ్ సీత దట్ హీ లైక్డ్ స్విమ్మింగ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. రామ్ సెడ్ టు సీత, ఐ లైక్ స్విమ్మింగ్ బట్ గోపాల్ లైక్స్ బ్యాడ్మింటన్. ఇక్కడ సెడ్ టు ఉంది కదా, సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. రామ్ టోల్డ్ సీత, కనెక్టర్ దట్, ఐ లైక్ స్విమ్మింగ్, ఐ కదా. నెక్స్ట్ ఇది ఎలా మారాలి? హీ లైక్డ్ స్విమ్మింగ్. వర్బ్ అనేది చేంజ్ అవ్వాలి. హీ లైక్డ్ స్విమ్మింగ్ బట్ గోపాల్ లైక్డ్ బ్యాడ్మింటన్. ఇక్కడ లైక్స్ ఉంది కదా, మనం లైక్డ్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఇండైరెక్ట్ స్పీచ్లో ఖచ్చితంగా V3 ఫామే ఉంటుంది. థర్డ్ వన్. ఇఫ్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టింగ్ క్లాస్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్, ద వర్బ్ బిట్వీన్ ద కోట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టింగ్ క్లాస్ ఈజ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. రిపోర్టింగ్ క్లాస్లో ఇచ్చిన సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ద వర్బ్ బిట్వీన్ ద కోట్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్. కోట్స్లో ఉన్న సెంటెన్స్ అనేది దాని యొక్క వర్బ్ చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ సేస్ టు సీత, ఐ లైక్ లడ్డు. ఇక్కడ సేస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వస్తే ఇక్కడ వర్బ్ చేంజ్ అవ్వదు. రామ్ సేస్ టు సీత, ఐ లైక్ లడ్డు.
దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మారిస్తే రామ్ టెల్స్ సీత దట్ హీ లైక్స్ లడ్డు. లైక్స్గా మారింది. అంటే ఇది ప్రజెంట్ టెన్సే, ఇది కూడా ప్రజెంట్ టెన్సే. ఇది మనం V3 ఫామ్లోకి మార్చలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, దే విల్ అగైన్ సే వీ వాంట్ మోర్ మార్క్స్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది. దే విల్ అగైన్ సే దట్ దే వాంట్ మోర్ మార్క్స్. నెక్స్ట్, ఫోర్త్ కండిషన్, ఇఫ్ ద వర్బ్ ఇన్ ద రిపోర్టింగ్ క్లాస్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్, ద వర్బ్ బిట్వీన్ ద కోట్స్ విల్ ఆల్సో బీ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇక్కడ ఒకవేళ పాస్ట్ టెన్స్లో ఉంటే కోట్స్లో ఉన్న వర్బ్ అనేది కూడా పాస్ట్ టెన్స్లో రాయాలి. రామ్ సెడ్ టు సీత ఐ లైక్ స్విమ్మింగ్. రామ్ టోల్డ్ సీత దట్ హీ లైక్డ్ స్విమ్మింగ్. వర్బ్ చేంజ్డ్ టు పాస్ట్ టెన్స్. నెక్స్ట్, ఫిఫ్త్ కండిషన్, an exception to this past tense rule is when the reported clause is a universal truth or a scientific fact. మనము ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్, రిపోర్టింగ్ క్లాస్లో ఉన్న సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్న వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోకి మార్చాలి అని ఇంతకుముందు కండిషన్లో నేర్చుకున్నాం కదా. కానీ అది ఈ ఒక్క దగ్గర మాత్రం ఎక్సెప్షన్. ఎక్కడ అంటే యూనివర్సల్ ట్రూత్ కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్ కానీ రిపోర్టెడ్ స్పీచ్లో ఉంటే ఇక్కడ మనం దాన్ని పాస్ట్ టెన్స్లో మార్చాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, రామ్ సెడ్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. రామ్ సెడ్ దట్ వుడ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఇక్కడ మనం ఎలాంటి చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు, బికాస్ it is universal truth. More examples. Sindhu is my daughter, said Ram. Ram said that Sindhu was his daughter. I will catch you in a minute, replied Seema. Seema replied that she would catch him in a minute. Shyam has eaten my chocolate, says Arun. Arun says that Shyam has eaten his chocolate. The smugglers will be back, the man said. The man said that the smugglers would be back. Seema will say, it is a wonderful adventure. Seema will say that it is a wonderful adventure. Next, editing. One day a group of hunter trapped the lion. ఇక్కడ హంటర్ కాదు, గ్రూప్ కాబట్టి హంటర్స్. వన్ డే ఏ గ్రూప్ ఆఫ్ హంటర్స్ అని రాయాలి. నెక్స్ట్, ద పూర్ లయన్ రోర్డ్ ద హెల్ప్. రోర్డ్ ద హెల్ప్ కాదు, రోర్డ్ ఫర్ హెల్ప్. ద మౌస్ హియర్డ్ ద క్రైస్ అండ్ కమ్ దేర్. కమ్ దేర్ కాదు, కేమ్ దేర్. ఇట్ కట్ ద నెట్ విత్ ఇట్స్ షార్ప్ టీత్. షార్ప్ టీత్స్ కాదు, షార్ప్ టీత్. The lion came out, but they became good friends. But కాదు, and. The lion came out and they became good friends. This is the editing.